దోర్నాల గవర్నమెంట్ హాస్పిటల్ను ప్రకాశం జిల్లా సమన్వయకర్త డాక్టర్ ఎస్ఎన్ మూర్తి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. అలాగే ఎస్ఎన్సియును సందర్శించి అన్ని వార్డులను పరిశీలన చేసి హాస్పిటల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. హాస్పిటల్ నందు రోగులకు అందుతున్న సేవలను చూసి సంతృప్తి చెందారు. కొంతమంది ప్రజలు నీటి వసతి సరిగా లేదని, ఉన్న బోర్ పనిచేయడం లేదని, హాస్పిటల్లో జనరేటర్ సౌకర్యం కల్పించాలని, కరెంటు పోయినప్పుడు జనరేటర్ లేక రోగులు, గర్భవతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం రికార్డులను పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. మననే జనరేటర్ ఎవరెవరికి వాళ్ళు రిక్వైర్మెంట్ అడిగినాము, పెట్టినాడు. మళ్ళీ ఇంతకుముందు పంపించినా మళ్ళీ మొన్న కూడా పంపించినాము. వాటర్ కూడా మీకు లెటర్ పెట్టినారు, మళ్ళీ ఆల్రెడీ బ్యాగ్ పెట్టినారు. ఈ బోర్ని ఏమన్నా ఇంకా కొంచెం కిందికి చేయగలుగుతారు, చూస్తాను. దృష్టిలో ఉంది నా జిల్లాలో చూసుకుంటే పంచాయతీలే చేయలేములే, తప్పదు కదా సార్. మళ్ళీ వ్యాక్సిన్స్ వేస్తున్నావా? మన ఎమ్మెల్యే కానీ, ప్రజాప్రతినిధి కానీ, ఎంపీలు కానీ, వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు జడ్పీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ, సర్పంచ్ నుంచి మనకు రాష్ట్రపతి వరకు అందరూ ఒకటే. మనకు ఆ సమాన గౌరవం ఇవ్వాల్సిందే. మన ఊరు సర్పంచ్ వరకు దేశ రాష్ట్రపతి వరకు మనం గౌరవం ఇవ్వాల్సిందే. ప్రజాప్రతినిధి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఏంటి తక్కువ ఉన్నారంటే, ఇది సమస్య, మా క్యాడర్ స్ట్రెంత్ సాయంత్రం దగ్గర పెట్టుకోండి, ఇది సమస్య, మాకు అలాట్ చేసి ఇవి తక్కువ ఉన్నారు అని చెప్తే మీరు వాళ్ళు అర్థం చేసుకోండి. అర్థమైందా?